హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూస్తారంటే హీరోయిన్నే ఆ స్వీట్ బాక్స్ డిజైన్ని చేసింది అని తెలియక హీరోయిన్తో మీటింగ్ అరేంజ్ చేయమంటాడు కదా. ఆ టైంలోనే హీరోయిన్కి ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ వాళ్ళు జరగబోయే ఈవెంట్కి మీరు మీ హస్బెండ్ ఇద్దరు ఖచ్చితంగా రావాలి, లేదంటే మేము మీకు ఇచ్చిన ఆ ప్రైజ్ని క్యాన్సిల్ చేసిస్తాము అన్నట్లు మెసేజ్ చేస్తారు కదా. హీరోయిన్కి ఇప్పుడు ఏం చేయాలో తెలియక తన ఎంప్లాయీ దగ్గర నేను బయట వెళ్తున్నా, ఆ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తే నాకు వెంటనే కాల్ చేయి అని చెప్పి హీరోయిన్ ఎక్కడికో వెళ్తుంది కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్ లో చూసారంటే హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ అమ్మ ఇంకా చెల్లిని చూపిస్తారు. వీళ్ళిద్దరూ కూడా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లానే ఉన్నారు. ఇద్దరు కూర్చొని వాళ్ళ కొడుకు గురించి ప్రౌడ్ గా మాట్లాడుతుంటారు. వాడు ఆ మీరేని వదిలేసి మంచి పని చేశాడు. వాడి కొత్త గర్ల్ ఫ్రెండ్ ఆ జెనీ చాలానే రిచ్ అంట, మనకి త్వరలోనే డబ్బుల వర్షం కురవబోతుంది, నువ్వు చూస్తూ ఉండు అన్నట్లు మాట్లాడుతుంటారు. ఆ టైం కరెక్ట్గా హీరోయిన్ వస్తుంది. ఇద్దరిని చూడాలి, ఎందుకు వచ్చింది ఇప్పుడు తిను అన్నట్లు చూసిన వాళ్ళు, ఎందుకు నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నువ్వు నా కొడుకు ఇద్దరు విడిపోయారు కదా, మరెందుకు వచ్చావు అని అడగ్గా హీరోయిన్, లేదు ఊజు దగ్గర ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, చాలానే అర్జెంట్, కానీ నేను వాడిని కాంటాక్ట్ అవ్వలేకపోతున్నా, అందుకే ఊజు కోసం వచ్చాను అన్నట్లు చెప్తుంది. అంతలో ఆ బాయ్ ఫ్రెండ్ వాళ్ళమ్మ, ఏంటి నువ్వు మోసపోయిన ఆ ఫ్లాట్ కోసం నా కొడుకు దగ్గర డబ్బులు అడగటానికి వచ్చావా, నా కొడుకు అంతా నా దగ్గర చెప్పేశాడు, వాణ్ణి నువ్వు ప్రశాంతంగానే వదలవా ఏంటి, మీ అమ్మ నేర్పించిందా నీకు నా కొడుకు దగ్గర వెళ్ళి డబ్బులు అడగమని, ఇలా అంతా చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా అని హీరోయిన్ ని మాట్లాడనివ్వకుండా ఆ లేడీ తన ఇష్టానికి మాట్లాడుతుంటుంది. అంతటితో ఆపకుండా, నీకు మంచిగా అమ్మా నాన్న కూడా లేరు, అమ్మ మాత్రమే ఉంది, ఇందులో నువ్వు కాలేజ్ కూడా కంప్లీట్ చేయలేదు, ఇలా ఉన్న నువ్వు మంచి యూనివర్సిటీలో చదివి 2 డిగ్రీలు ఉన్నా నా కొడుకుని పెళ్లి చేసుకోవాలి అని చూసావు కదా, కానీ ఎలానో నా కొడుకు నిన్ను వదిలేసి వాడికి తగినట్లు ఒక అమ్మాయిని చూసుకున్నాడు, అయినా కూడా నువ్వు ఇప్పుడు వాడి దగ్గర డబ్బులు అడగటానికి వచ్చావా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి ఆ లేడీ మీద అంత కోపం వస్తుంది. అయినా కంట్రోల్ చేసుకొని, లేదు నేను ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక ఇల్లు లక్కీ డ్రాలో వచ్చింది అని హీరోయిన్ చెప్పేలోగానే హీరోయిన్ ని స్టాప్ చేసి, నువ్వు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అయినా నువ్వు డబ్బుల కోసం ఎంత దూరం అయినా వెళ్తావు, ఏమైనా చేస్తావు, కానీ ఆ ట్రాప్ లో నా కొడుకుని పడేయాలని చూడకు, ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకు అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఇంక తర్వాత సైలెంట్ గా ఉండలేకపోతుంది. ఆ లేడీని చూసి, నాకు ఇప్పుడే అర్థమవుతుంది ఆ ఊజు ఎందుకు అంత పనికి మాలిన వెదవగా ఉన్నాడు అని, అంతా నీ పోలికలే, మరి నీలానే కదా ఉంటాడు నీ కొడుకు అన్నట్లు హీరోయిన్ ఆ లేడీని డామేజ్ చేయగా, అంతే ఆ లేడీ, ఏం చెప్పావు నువ్వు అని హీరోయిన్ ని కొట్టేలా వెళ్తుంది. కానీ హీరోయిన్ ఆ లేడీ చెయ్యిని పట్టి స్టాప్ చేసి, ఏంటి కాసేపు ముందు అది చాలానే డీసెంట్ అయిన ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, అది ఇది అని మాట్లాడేసి ఇప్పుడు ఇలా కొట్టడానికి వస్తున్నావు, డీసెంట్ ఫ్యామిలీస్ ఎవరు ఇలా అంతా చెయ్యరే, ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు అనుకో, ఆ తరువాత నీ మొగుడు ఒక అమ్మాయిని సెక్షువల్ గా హరాస్ చేయడం వల్లనే అతన్ని పనిలో నుండి తీసేశారు అన్న నిజాన్ని ఈ ఏరియాలో ఉన్న అందరికీ తెలిసేలా పోస్టర్ వేసి అంటించేస్తాను చూసుకో, నీకంతా అసలు నా ఫ్యామిలీ గురించి మాట్లాడటానికే రైట్స్ లేదు, ఇంక తరువాత నీ కొడుకుని నేను అస్సలు కాంటాక్ట్ అవ్వను అని ఆ లేడీని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కానీ బయట వెళ్ళిన తరువాత హీరోయిన్ చాలానే ఎమోషనల్ అయిపోతుంది. కరెక్ట్గా ఆ టైం తన ఎంప్లాయీ కాల్ చేస్తుంది, ఇలా కంపెనీ వాళ్ళు కాల్ చేశారు మీ దగ్గర మాట్లాడాలంట అన్నప్పుడు హీరోయిన్ కూడా, సరే నేను వాళ్ళని డైరెక్ట్ గా మీట్ అయి మాట్లాడేసి వస్తాను అని చెప్పి వెళ్తుంది. హీరో కూడా వచ్చింది హీరోయిన్ అని తెలియక మాట్లాడటానికి కాన్ఫరెన్స్ రూమ్ కి వెళ్తుంటాడు. ఆ టైం ఆపోజిట్ లో హీరో కజిన్ ఆ యూన్ వస్తాడు. హీరోని చూసి, అరే వచ్చిన రోజే నీకు ఇలా పెద్ద పని వచ్చి పడింది కదా అన్నట్లు హీరో మీద ఫన్ చేయగా హీరో, రే నువ్వు ఈ పనంతా కరెక్ట్ గా చేసింటే నిన్నెందుకు రా ఇలా పనిలో నుండి తీసేసి నన్ను నీ ప్లేస్ లో రీప్లేస్ చేస్తారు చెప్పు అని వాణ్ణి డ్యామేజ్ చేయగా వాణ్ణి చూసారంటే, ఏంటి నువ్వు ఇలా అంతా మాట్లాడుతున్నావు, అయితే నాకు తెలివి లేదు అని చెప్తున్నావా, సరే ఓకే అయితే మంచిది, మరి నీకు అంత టాలెంట్ ఉంటే నువ్వు ఇప్పుడు ఆ డిజైనింగ్ కంపెనీ వాళ్ళతో మాట్లాడి ఒరిజినల్ ప్రైస్ కే ఇచ్చేలా డీల్ మాట్లాడేసిరా, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు టాలెంట్ అని, ఒకవేళ అలా చేయలేదు అనుకో నువ్వు నీ పోస్టింగ్ ని నాకు ఇచ్చేసి వెళ్ళిపోవాలి, ఏంటి ఓకేనా అన్నట్లు చెప్పగా హీరో కూడా
ఓకే రా చూసుకుందాం, కానీ ఇప్పుడు కాస్త జరుగుతావా, నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. ఆ టైం హీరోయిన్ రెస్ట్ రూమ్లో నుండి బయట వస్తుంది. ఆపోజిట్లో హీరో రావడం చూసి ఫాస్ట్గా మళ్ళీ లోపల వెళ్ళిపోతుంది. వీడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఒకవేళ నా కళ్ళెక్కి మాత్రం అలా కనిపించాడా అని మళ్ళీ బయట వెళ్ళి చూస్తుంది. అక్కడ హీరో లేడు. హో, నా స్ట్రెస్ వల్లనే ఇలా అంతా జరుగుతుంది అని కాన్ఫరెన్స్ రూమ్కి వెళ్తే హీరో కూర్చోంటాడు. అంతే, ఇద్దరికి అంత షాకింగ్గా ఉంటుంది. ఒకరిని ఒకరు అంత షాకింగ్గా చూస్తూ కూర్చోంటారు. అప్పుడు హీరో టీంలో ఉన్న ఆ అమ్మాయి హీరోయిన్ దగ్గర ఇతనే మా కొత్త టీం లీడర్ అంటుంది. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరు ఏమో ఫస్ట్ టైం మీట్ అవుతున్నట్లు, నా పేరు కిమ్మూచు, నా పేరు మేరీ అన్నట్లు ఇంట్రడ్యూస్ చేసుకుంటారు. ఆ తర్వాత హీరో, నేను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా, మీరు మా దగ్గర ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు, అందులోనూ ఒరిజినల్ ప్రైస్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా చెప్తున్నారు. అయినా ఇక్కడ చాలా డిజైనింగ్ కంపెనీస్ మంచి డిజైన్ ఇంకా క్వాలిటీలో మాకు కావలసిన ప్యాకేజింగ్ బాక్స్ని చేసి ఇవ్వడానికి రెడీగా ఉంది. అలా ఉన్నప్పుడు మీరు ఇలా ఎక్కువ ప్రైస్ చెప్తే ఎలా? ఒకవేళ మీరు ఒరిజినల్ ప్రైస్కే మాకు మీ ప్రోడక్ట్ డిజైన్ యొక్క కాపీ రైట్స్ని ఇచ్చారు అంటే మా కంపెనీ మీకు చాలా బెనిఫిట్స్ని ఆఫర్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు మా కంపెనీతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు అంటే అది మీ డిజైనింగ్ కంపెనీ గ్రోత్కి యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్లంతా హీరో చెప్పగా హీరోయిన్ వెంటనే ఓకే చెప్పేస్తుంది. ఆ అమ్మాయి హీరో ఇద్దరు షాక్ అయి చూస్తుంటారు. ఏంటి తిను ఇంత ఈజీగా ఓకే చెప్పేసింది అన్నట్లు. అప్పుడు హీరోయిన్, కానీ నాకు ఒక కండిషన్ ఉంది అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నేను మీ బాస్ దగ్గర కాస్త ఒంటరిగా మాట్లాడాలి అని అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా ఆ అమ్మాయి కూడా ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెంటనే హీరో, ఏంటి ఏం నీ కండిషన్ అని అడగ్గా నా హస్బెండ్గా యాక్ట్ చేయాలి, ఇదే నా కండిషన్ అంటుంది. హీరో, మళ్ళీ స్టార్ట్ చేసావా నువ్వు అన్నప్పుడు, ఇక్కడ చూడండి, మీరు నాకు హస్బెండ్గా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు అంటే నేను మీకు ఒరిజినల్ ప్రైస్కే డిజైన్ని ఇచ్చేస్తాను. ఒకవేళ మీరు కుదరదు అని చెప్పేశారు అంటే ఆ తర్వాత మీకే చాలా డబ్బులు లాస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము డిజైన్ చేసి ఇచ్చిన ఆ డిజైన్లోనే స్వీట్ బాక్సెస్ని రెడీ చేసేసారంట కదా అన్నట్లు చెప్తుంది. హీరోయిన్కి ఈ విషయం ఎలా తెలిసింది అని చూస్తే హీరోయిన్ రెస్ట్ రూమ్లో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ ఫోన్లో ఆల్రెడీ 150 మిలియన్స్కి స్వీట్ బాక్సెస్ అంతా రెడీ చేసేసాము, అలా ఉన్నప్పుడు వేరొక డిజైనింగ్ కంపెనీ దగ్గరకు ఇప్పుడు వెళ్ళలేము, ఒరిజినల్ ప్రైస్కే ఇవ్వమని ఆ బాక్స్ని డిజైన్ చేసిన కంపెనీ వాళ్ళ దగ్గర మాట్లాడటానికి బాస్ వెళ్ళాడు అన్నట్లు మాట్లాడుతూ ఉంటుంది. అదంతా విని వచ్చే హీరోయిన్ ఇక్కడ హీరో దగ్గర ఇలా మాట్లాడుతుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఆ విషయం అంతా హీరో దగ్గర చెప్పగా వాడికి మండిపోతుంది. కోపంగా, ఈ డీల్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మా కంపెనీకి లాస్ అయినా కూడా పర్లేదు, నేను మాత్రం నువ్వు చేసే ఫ్రాడ్ పనులకంతా హెల్ప్ చేయను అని అక్కడి నుండి వెళ్తుంటాడు. అంతలో హీరోయిన్, అరే ఆగవయ్యా, ఊరికే ఇలా లేచి వెళ్ళిపోతే ఎలా? ఆ రోజు నేనెందుకు నీ హస్బెండ్గా యాక్ట్ చేయాలి, ఏం కారణం అని అడిగావు కదా, ఇప్పుడు చెప్తా విను. నన్ని ఒక మోసగాడు వాడి ఇల్లు అని చెప్పి వేరే వాళ్ళ ఇంటిని నాకు అమ్మేసి నా దగ్గర ఉన్న డబ్బులన్నింటినీ తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ టైంలోనే $5 మిలియన్ విలువ గల ఇల్లుని నేను ఒక లక్కీ డ్రా కాంపిటీషన్లో విన్ అయ్యాను. నువ్వు అలాంటి ఒక ఇల్లుని విన్ అయ్యావు అంటే ఆ ఇల్లుని మిస్ చేసుకోవాలి అని అనుకుంటావా? లేదు కదా. అందుకే నేను నిన్ని నా హస్బెండ్గా రమ్మంటున్నా. వాళ్ళు హస్బెండ్తో పాటు వస్తేనే ఇల్లు ఇస్తాము అంటున్నారు. కానీ నాకు ఇప్పుడు నిన్ని వదిలితే వేరొకరిని హస్బెండ్గా వెతికి పిలుచుకొని వెళ్ళడానికి టైం లేదు. అందుకే అడుగుతున్నా ప్లీజ్ అన్నట్లు అడుగుతుంది. వాడు, పెద్ద కష్టమే వచ్చింది నీకు, నాకు నీ సిచ్యువేషన్ అర్థమవుతుంది, అయినా కూడా నా మనసాక్షి ఈ పని చేయడానికి ఒప్పుకోవడం లేదే అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. అంతలో వాడి కజిన్ ఆ అయ్యోన్ మెసేజ్ చేస్తాడు. ఏంటి, మన డీల్ ప్రకారం నీ పోస్టింగ్ని నాకు ఇచ్చేసి వెళ్ళడానికి నువ్వు రెడీగా ఉన్నావా అన్నట్లు మెసేజ్ చేస్తాడు. ఆ మెసేజ్ని చూడగానే అలానే స్టాప్ అయిపోతాడు. అంతేకాకుండా అవ్వ కూడా ఇది మనకి చాలానే ఇంపార్టెంట్, సో ఇందులో ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో అన్నట్లు చెప్పింటారు. సో ఇప్పుడు హీరో దాని గురించింతా ఆలోచిస్తూ నిల్చున్నప్పుడు సడన్ గా హీరోయిన్ తన చేతికి తగిలిన గాయాన్ని చూపిస్తుంటుంది. ఇక్కడ చూసారా, మీ కార్ తగిలి నేను కింద పడిపోవడం వల్ల నా చేతికి ఎలా దెబ్బ తగిలింది అని, నాకు ఇది ఎంత పెయిన్ గా ఉందని మీకు తెలుసా? అయినా ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకోవడమే కదా మానవత్వం అంటే. ఇప్పుడు నేను ఎక్కడ సైన్ చేయాలి అని చెప్పండి, నేను సైన్ చేస్తాను అని తనకు మనీ కాంట్రాక్ట్ ని తీసి హీరోయిన్ సైన్ చేసేస్తుంది.
తీసేస్తుంది. ఇంకా హీరో కూడా వేరే దారి లేక హస్బెండ్‌గా యాక్ట్ చేయడానికి హీరోయిన్‌తో పాటు ఆ డిపార్ట్మెంట్ స్టోర్‌కి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్, "నేను మీకు పెళ్లి జరిగిన డేట్, రిజిస్ట్రేషన్ ఐడీ, ఇంకా అడ్రెస్ అని అన్నీ సెండ్ చేశాను. మీరు దాన్ని చూసారా? ఒకసారి చదివారా? డేట్స్ అన్నీ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారా?" అన్నట్లు అడగ్గా వాడు అరుస్తాడు. "ఏంటి నువ్వు జస్ట్ వచ్చి నిలబడితే చాలు అన్నావు. ఇప్పుడేమేమో చెప్తున్నావు" అన్నప్పుడు హీరోయిన్, "సరే సరే ఏం ప్రాబ్లం లేదు. నేను మేనేజ్ చేసుకుంటాను" అని ఇప్పుడు ఇద్దరు లిఫ్ట్ ఎక్కుతారు. అప్పుడు హీరోయిన్ వెడ్డింగ్ రింగ్‌ని తీసిస్తుంది. "వేసుకోండి" అని. అలానే కళ్ళద్దాలు కూడా తీసిస్తుంది. "నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నేను ఇచ్చిన ఐడీలో కళ్ళద్దాలు వేసుకుంటాడు. సో మీరు వేసుకోండి. అప్పుడే మీరు చూడటానికి వాడిలానే ఉంటారు" అన్నట్లు చెప్పి ఇవ్వగా హీరో, "నువ్వు ఏమేమో స్కామ్ అంతా చేస్తున్నావు. వాళ్ళ దగ్గర తగులుకున్నావు అంటే ఏం చేస్తావు? ఒకవేళ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వాడు మళ్ళీ నీ దగ్గర వచ్చాడు అంటే ఏం జరుగుతుంది అని నీకు తెలుసు కదా! పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది చూసుకో" అన్నప్పుడు హీరోయిన్, "అదంతా వాడు రాడు. అయినా ఈ ఇల్లు నా చేతికి వచ్చిన వెంటనే నేను దాన్ని అమ్మేస్తాను. సో ఎవరి దగ్గర నేను తగులుకోను. నేను ఈ ఇల్లుని అమ్మేసిన తరువాత మీకు కొంచెం డబ్బులు ఇస్తాను. నాకు హెల్ప్ చేసినందుకు" అంటుంది. కానీ హీరో, "ఇలా స్కామ్ చేసిన డబ్బులంతా నాకేం వద్దు" అన్నప్పుడు, "అరే ఏంటండి మీరు ఊరికే స్కామ్ చేస్తున్నా అంటున్నారు. నేనే అండి అందరి దగ్గర మోసపోయాను. ఎంత లోన్ కట్టాలి అని తెలుసా? మా అమ్మ ఇచ్చిన డబ్బుల్ని తిరిగి ఇవ్వాలి. ఇలా నేను ఎంత కష్టంలో ఉన్నా అని మీకు తెలీదు" అన్నప్పుడు హీరో, "అవును ఈ లోకంలోనే నీ ఒక్కదానికి కష్టం వచ్చినట్లు కదా చెప్తున్నావు. ఇక్కడ అందరూ కష్టపడుతున్నారు. అందుకని అందరూ నీలానా స్కామ్ చేస్తూ తిరుగుతున్నారు" అని హీరోయిన్ని తిడుతూనే ఉంటాడు. ఇంకా ఆ టైంలోనే ఆ బ్యూటీ డిపార్ట్మెంట్ స్టోర్ యొక్క అసిస్టెంట్ వాళ్ళ బాస్ దగ్గరకు వెళ్ళి చెప్తాడు, "బాస్ మనకి ఇంకా వేరే దారి లేదు. ఆ కపుల్ వచ్చేసారు. సో మనం వాళ్ళకి ఆ ఇల్లుని ఇచ్చి తీరాలి" అన్నట్లు చెప్పగా వాడు అంతలా అరుస్తాడు అసిస్టెంట్ ని, "ఏమో చెప్పావు, అంతా నేను చూసుకుంటాను. ఆ ఇల్లు ఆ అమ్మాయికి వెళ్ళనట్లు నేను చేస్తాను అని అంతా చెప్పావు. ఇదేనా నువ్వు చేసేది" అని ఆ అసిస్టెంట్ ని పట్టుకొని అంతలా అరుస్తుంటాడు. ఇంకా ఆ టైంలోనే ఆ అసిస్టెంట్ కింద వర్క్ చేసే మేనేజర్ హీరోయిన్ దగ్గర మాట్లాడుతుంటాడు. "ఫైనలీ మీ హస్బెండ్ ని పిలుచుకొని వచ్చేసారు కదమా" అని. కానీ హీరో పెద్దగా దేనికి రెస్పాండ్ అవ్వకుండా కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్, "నా హస్బెండ్ ఈరోజు మార్నింగే కొరియాకి వచ్చాడు. దానివల్ల చాలానే టయర్డ్గా ఉన్నాడు. అందుకే మంచిగా మాట్లాడలేకపోతున్నాడు" అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తుంది. అప్పుడు ఆ మేనేజర్, "ఓ అందుకేనా ఐడీలో ఉన్న ఫోటోకి డైరెక్ట్గా చూడటానికి డిఫరెంట్గా కనిపిస్తున్నారు" అన్నప్పుడు వెంటనే హీరోయిన్, "అది ఐడీలో ఉన్న ఫోటో చాలా సంవత్సరాల ముందు తీసింది సార్. అందుకే మీకు కాస్త డిఫరెంట్గా అనిపించచ్చు" అన్నప్పుడు అతను, "అవునవును కరెక్టే. కొంతమంది డైరెక్ట్గా చూడటానికి ఫోటోలో చూడటానికి డిఫరెంట్గా ఉంటారు. సరే ఇప్పుడు మీ ఐడి కార్డ్ని ఇస్తారా? కాస్త చెక్ చేయాలి" అన్నట్లు చెప్పగా ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. హీరోయిన్ ఏమో తన ఐడిని తీసిస్తుంది. కానీ హీరోది ఎలా ఇవ్వగలరు? దానివల్ల ఇప్పుడు హీరోయిన్, "నేను నాది మాత్రం చాలని మా హస్బెండ్‌ది తీసుకొని రాలేదు. ఇప్పుడేం చేసేది" అన్నట్లు చెప్పినప్పుడు ఆ మేనేజర్, "అయితే ఇప్పుడు ఈ వెరిఫికేషన్‌ని ఎలా కంప్లీట్ చేసేది? సరే అయితే నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దానికి ఆన్సర్ చెప్పండి" అని ఆ మేనేజర్‌కి హీరో మీద డౌట్ వచ్చేసింది. సో ఇప్పుడు హీరో దగ్గర మీ ఐడీలో ఉన్న అడ్రస్, ఇంకా మీ మ్యారేజ్ డేట్ అని అన్నీ చెప్పమని అడగ్గా హీరోయిన్ బెదిరిపోతుంది. అయ్యయ్యో ఇదంతా వాడికి తెలీదు కదా అని చూస్తుంటే వాడు హీరోయిన్ దగ్గర అప్పుడే ఊరికే అబద్ధం చెప్పినట్లున్నాడు, చదవలేదు అని. కానీ ఇప్పుడు చూస్తే అన్నింటినీ కరెక్ట్‌గా చెప్పేస్తాడు. హీరోయిన్ అయితే నోరు అని తెరిచి చూస్తుంటుంది. అన్నీ కరెక్ట్‌గా చెప్పేశాడు. భలే జీనియస్‌గా ఉన్నాడు కదా అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా ఆ మేనేజర్ కూడా, "అంతా కరెక్ట్‌గా చెప్పేశారు సార్. ఇప్పుడు ఎలాంటి డౌట్స్ లేదు. అంతా క్లియర్ అయిపోయింది" అన్నట్లు చెప్తాడు. ఇప్పుడే హీరోయిన్‌కి ప్రశాంతంగా ఉంది. హమ్మయ్య అని చెప్పి రిలాక్స్ అవుతారు. అంతలో ఒక అమ్మాయి వచ్చి మేనేజర్ దగ్గర, "సార్ ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయాల్సిన డీటెయిల్స్ సార్" అన్నట్లు ఇస్తుంది. హీరో షాక్ అయ్యి, "ఏంటి ప్రెస్సా?" అని అడిగినప్పుడు ఆ మేనేజర్, "అవును ఈ ఈవెంట్ అంతా కంప్లీట్ అయిన నెక్స్ట్ డేనే పేపర్లో ఈ ఈవెంట్ గురించి పెద్ద ఆర్టికల్ని రిలీజ్ చేస్తాము. ఇలా ఈ కపుల్ $5 మిలియన్ విలువ గల ఇల్లుని సొంతం చేసుకున్నారు అని పేపర్లో వస్తుంది" అని చెప్పగా వాడు కోపంగా హీరోయిన్ ని తిరిగి చూస్తాడు. "ఏంటి ఇదంతా" అన్నట్లు.
హీరోయిన్ అయితే నాకు దీని గురించంతా తెలియదు ప్రామిస్ అంటుంది. అప్పుడు హీరో అయితే ఏదో ఒకటి చెయ్యి అన్నప్పుడు హీరోయిన్ కూడా సార్ మేము ఇలా ఇంత పెద్ద ఇల్లు విన్ అయ్యాము అన్న విషయం బయట ఎవరికీ తెలియకూడదు అని అనుకుంటున్నాం సార్. దానివల్ల ప్రెస్ వాళ్ళకి రిలీజ్ చేయడం ఎందుకు సార్ అన్నప్పుడు ఆ మేనేజర్ ఏం చెప్తున్నారు మీరు? ఒకవేళ మీరు ఇలాంటి ప్రైజ్ విన్ అయ్యారు అని తెలిస్తే ఎక్కడ అప్పుల వాళ్ళు మీ వెంట పడతారు అని భయపడుతున్నారా అని అతనే ఒక క్లూని ఇవ్వగా వాళ్ళు అవును సార్ కరెక్ట్గా చెప్పారు. అప్పుల వాళ్ళకి మాత్రమే కాదు మా బంధువులకి కూడా ఈ విషయం తెలియకూడదు అని మేము అనుకుంటున్నాం సార్ అన్నప్పుడు ఆ మేనేజర్ మీరు చెప్తున్నది నాకు అర్థం అవుతుంది, అయినా నేనేం చేయలేను. ఖచ్చితంగా ఆర్టికల్ని న్యూస్ పేపర్లో రిలీజ్ చేయాల్సిందే, ఇది మా బాస్ ఆర్డర్ అన్నట్లు చెప్పగా సార్ ఏం సార్ మీరు ఇలా చెప్తున్నారు? దానివల్ల మా ప్రైవసీనే పోతుంది సార్. సరే అట్లీస్ట్ పేర్లైనా మార్చి వేయండి సార్ అని హీరో అడగ్గా అతను సరే మీరు ఇంతలా అడగడం వల్ల మీ ఒరిజినల్ పేర్లు కాకుండా వేరే పేర్లు వేస్తాను అని ఒప్పుకుంటాడు. ఇక హీరో అయితే ఫోన్ రాకుండానే సడన్గా ఫోన్ని తీసి ఏం చెప్తున్నారు మీరు? అవును నాకు గొంతు నొప్పిగా ఉంది, లైట్గా కోల్డ్గా ఉంది, జ్వరం కూడా వచ్చేలా ఉంది. అయితే నాకు ఆ వైరస్ అటాక్ అయింది అంటారా? మీరు త్వరగా టెస్ట్ రిజల్ట్ వచ్చింది అంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి అన్నట్లు మాట్లాడేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర అని నీ దగ్గర ఏమైనా మాస్క్ ఉందా? ఈరోజు ఫ్లైట్లో నా పక్కన కూర్చున్న అతనికి భయంకరమైన వైరస్ అటాక్ అయిందంట. నేను అతని పక్కన కూర్చోండడం వల్ల నాకు అటాక్ అయిందేమో అని చెప్తున్నారు. ఆ వైరస్ ఈజీగా పక్క వాళ్ళకి స్ప్రెడ్ అవుతుందంట. ఆ వైరస్ అటాక్ అయింది అంటే ఆల్మోస్ట్ చనిపోతారంట. నా టెస్ట్ రిజల్ట్ ఇంకా రాలేదంట, వచ్చిన తరువాత చెప్తాము, అంతవరకు నువ్వు మాస్క్ వేసుకో అని చెప్పారు అని చెప్పి హీరో అలానే మాటి మాటికి దగ్గుతూనే ఉంటాడు. అంతే ఆ మేనేజర్ కింద మీద పడి అక్కడి నుండి దూరంగా వెళ్ళి అసిస్టెంట్కి కాల్ చేస్తాడు. సార్ అతనికి ఏమో వైరస్ అటాక్ అయిందంట సార్, ఇప్పుడు మనం ఏం చేసేది? ఆ అమ్మాయిని మాత్రం నిలబెట్టి ఫోటో తీద్దామా అన్నట్లు అడగ్గా అసిస్టెంట్ లేదు లేదు అదంతా సెట్ అవ్వదు, ఆ అబ్బాయి కావాలంటే మాస్క్ వేసుకొని కూడా ఫోటోకి నిలబడిని అంటాడు. ఇంకా కాసేపట్లోనే ఆ ఈవెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆ సీఈఓకి ఇష్టం లేకపోయినా వచ్చి హీరోయిన్ కి ఆ ఇల్లుని ఇస్తున్నట్లు ఫోటోకి ఫోజ్ ఇస్తుంటాడు. కానీ పక్కన హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ ఫేస్ కనపడనట్లు ఫోటోని తీసుకుంటారు. ఇంకా ఈవెంట్ అంతా కంప్లీట్ అయిన వెంటనే హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ అసిస్టెంటే హీరోయిన్ దగ్గర ఆ ఇంటికైనా కీస్ ని తీసుకుని వచ్చి ఇస్తాడు. ఆ కీనే చూడటానికి అంత బాగుంది. హీరోయిన్ కి అయితే ఆ కీని చూడగానే అంత హ్యాపీగా ఉంది. ఇంకా అప్పుడే ఆ అసిస్టెంట్ అవును మీ హస్బెండ్ ఎక్కడ, మీరొక్కరే ఉన్నారు అని అడగ్గా హీరోయిన్ అది అతను టెస్ట్ రిజల్ట్ తీసుకుని రావడానికి హాస్పిటల్కి వెళ్ళాడు అని చెప్పి మేనేజ్ చేస్తుంది. అతను ఓకే ఓకే సరే మీరు రండి నేను మీకు ఇల్లుని చూపిస్తాను అని పిలుచుకుని వెళ్తాడు. చూస్తే హీరో ఇంకా వెళ్లకుండా అక్కడే తిరుగుతున్నట్లున్నాడు. వీళ్ళకి ఆపోజిట్ గా వచ్చి ఆ అసిస్టెంట్ దగ్గర తగులుకుంటాడు. ఇప్పుడు ఆ అసిస్టెంట్ మీరు హాస్పిటల్కి వెళ్ళారు అని చెప్పారు, సరే ఏ హాస్పిటల్ చెప్పండి నేనే డ్రాప్ చేస్తాను అంటాడు. హీరోకి ఇప్పుడు ఏం చేయాలో తెలియక మాస్క్ ని రిమూవ్ చేసి అరే ఇప్పుడే నాకు హాస్పిటల్లో నుండి ఫోన్ వచ్చింది, రిజల్ట్ నెగిటివ్ అని వచ్చిందంట, మరి ఇంకెందుకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, నేను వెళ్ళడం లేదు అన్నట్లు చెప్పి నవ్వగా ఆ అసిస్టెంట్కి లైట్గా డౌట్ వచ్చేస్తుంది. ఏంటి ఇద్దరు మార్చి మార్చి మాట్లాడుతున్నారు అని. అయినా కూడా సరే అయితే మీరు మాతో పాటు రండి మీ ఇల్లుని చూడటానికి అన్నట్లు చెప్పి వెళ్ళగా ఇక హీరో కూడా వేరే దారి లేక వెళ్తాడు. వాళ్ళు వెళ్తున్న ఆ ఏరియా అంత బాగుంది. హీరోయిన్ అయితే చాలా ఎక్సైటెడ్గా చూస్తూ వెళ్తుంటుంది. కానీ ఆ టైంలోనే హీరో కజిన్ అయ్యూన్ ఉన్నాడు కదా, వాడు వాళ్ళమ్మ ఇద్దరు కూడా కార్లో అటుపక్కనే వస్తుంటారు ఎవరినో చూడటానికి. ఇంకా ఇక్కడ హీరో హీరోయిన్ ఆ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ ఇల్లు అయితే అంత రిచ్గా ఉంది, చాలానే సూపర్గా ఉంది. హీరోయిన్ కూడా ఇల్లు చాలా బాగుంది అని తిరిగి చూస్తుంటుంది. అప్పుడు అసిస్టెంట్ ఎప్పుడు ఇక్కడికి మూవ్ అవుదామని అనుకుంటున్నారు అని అడిగినప్పుడు హీరోయిన్ అది మేమిద్దరం వర్క్ చేసే ప్లేస్కి ఈ ఇల్లు చాలానే దూరంగా ఉంది, దానివల్ల మేము వెంటనే ఈ ఇల్లుని అమ్మేద్దామని అనుకుంటున్నాము. మేము వర్క్ చేసే ప్లేస్కి దగ్గరలో ఇల్లు ఉంటేనే కదా మాకు ఈజీగా ఉంటుంది అన్నట్లు చెప్పగా అసిస్టెంట్ కూడా మీరు ఈ ఇల్లుని అమ్మచ్చు కానీ ఇప్పుడే అమ్మలేరు, 3 months తరువాతనే అమ్మగలరు అన్నట్లు చెప్పేస్తాడు. నీకలి అంతవరకు ఈ ఇల్లు మా కంపెనీకి చెందినది అవుతుంది అన్నట్లు చెప్పగా హీరోయిన్ మరెందుకండి నా దగ్గర ఈ కీస్ ని ఇచ్చారు అని అడుగుతుంది.
అప్పుడు అతను, ఇప్పుడు కూడా ఇది మీ ఇల్లే, కానీ 3 మంత్స్ తర్వాత కంప్లీట్‌గా మీ సొంతం అవుతుంది. అంతవరకు మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. యాక్చువల్లీ 5 ఇయర్స్ ముందు ఇంగ్లాండ్‌లో కూడా ఇలాంటి ఒక లక్కీ డ్రా కాంపిటీషన్‌లో ఒక కపుల్‌కి ఇల్లు ప్రైజ్‌గా వచ్చింది. కానీ వాళ్ళు చేతికి ఇల్లు వచ్చిన నెక్స్ట్ రోజే డివోర్స్ తీసుకున్నారు. ఆ ఈవెంట్‌ని అవమానించేలా చేసేశారు. దానివల్ల ఆ కంపెనీకి కూడా లాస్ అయింది. దానివల్ల మేము 3 మంత్స్ ఈ ఇల్లుని మా ఆధీనంలోనే పెట్టుకుంటాము. ఈ 3 మంత్స్‌లో మీరు విడిపోయారు, డివోర్స్ తీసుకున్నారు అంటే ఈ ప్రైస్ మీ చేయి జారిపోతుంది. మేము వెనక్కి తీసుకొనేస్తాము అన్నట్లు చెప్పగా హీరోయిన్ అలానే బిత్తర ముఖం పెట్టి కూర్చుంటుంది. అప్పుడు ఆ అసిస్టెంట్, ఏంటి ఏమైనా ప్రాబ్లమా అని అడగ్గా హీరోయిన్, లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు. 3 మంత్సే కదా! ఆ తరువాత మేము ఈ ఇల్లుని అమ్మేసి వేరొక ఇల్లుని చూసుకుంటాము అన్నట్లు చెప్పగా అసిస్టెంట్ కూడా, ఓకే మీరు ఇక్కడే స్టే చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ అప్పుడప్పుడు మా కంపెనీలో నుండి మిమ్మల్ని చెక్ చేయడానికి ఇన్స్‌పెక్షన్‌లా వస్తారు. కానీ మీకు అలా అంతా ఎవరు రారు. ఎందుకంటే నేను ఇక్కడే కదా ఉంటాను. రోజు మిమ్మల్ని చూస్తూనే ఉంటాను కదా! అదిగో అక్కడ కనబడుతుందే ఇల్లు. అదే నా ఇల్లు. నేను ఈ ఏరియాలోనే స్టే చేస్తున్నది అన్నట్లు చెప్పగా అంతే హీరో, హీరోయిన్ ఇద్దరికీ అంత షాకింగ్‌గా ఉంటుంది. ఏంట్రా నువ్వు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్నావు అని షాక్ అయ్యి చూస్తుంటారు. ఇంకా అసిస్టెంట్ అయితే, మీరు నా నైబర్‌గా వచ్చినందుకు నాకు చాలానే హ్యాపీగా ఉంది. త్వరలోనే కలుద్దామని చెప్పి ఆ అసిస్టెంట్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ అసిస్టెంట్ వెళ్ళగానే హీరో, హీరోయిన్‌ని అంతలా అరుస్తాడు. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టానికి మేము 3 మంత్స్ ఈ ఇంట్లోనే స్టే చేస్తాము అని ఏ ధైర్యంలో చెప్పావు? ఆ అసిస్టెంట్ పక్కనే ఉన్నాడు. అందులోనూ మీరు నా నైబర్‌గా రావడం నాకు చాలానే హ్యాపీగా ఉంది అని చెప్పేసి వెళ్తున్నాడు. వాడు రోజు గుడ్ మార్నింగ్ చెప్పేసి వెళ్ళడానికే ఈ ఇంటికి వచ్చి వెళ్ళేలా ఉన్నాడు. అయినా నేనిలా నీతో కలిసి యాక్ట్ చేయగలను. మనం తగులుకున్నామనుకో పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది. నీకు అర్థమవుతుందా లేదా అని అరిచినప్పుడు హీరోయిన్, లేదు నేను ఇప్పుడు ఉన్న ఫ్లాట్‌లో ఇంకా ఒక వారం మాత్రమే ఉండగలను. ఆ తరువాత ఆ హౌస్ ఓనర్ వచ్చి నన్ను ఆ ఫ్లాట్‌లో నుండి తరిమేస్తారు. ఆ తరువాత నేను ఎక్కడ ఉండాలి అని కూడా తెలియడం లేదు. అందుకే ఇక్కడ ఉందామని అనుకున్నా అన్నప్పుడు హీరో కోపంగా, నువ్వు ఏమైనా చెప్పు. ఇక్కడ నువ్వు స్టే చేస్తే ఖచ్చితంగా మనం తగులుకొనేస్తాం. దానివల్ల దయచేసి నువ్వు ఇక్కడ స్టే చేయకు అని అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్, ఇలా చెప్తే ఎలా? మరి నేను ఎక్కడా అని వెళ్ళి స్టే చేయగలను అని అడిగితే హీరో, అదంతా నాకు తెలీదు. నువ్వు ఎక్కడైనా వెళ్ళి స్టే చేసుకో అని రింగ్‌ని తీసి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ అయితే పాపంగా చూస్తూ కూర్చోంటుంది. కానీ కొద్ది దూరం వెళ్ళిన హీరో, చాలానే రూడ్‌గా మాట్లాడేశా కదా అని హీరోయిన్‌కి కాల్ చేసి, నేను నీ దగ్గర అలా అంతా మాట్లాడిండకూడదు. సారీ. కానీ నా ప్లేస్‌లో ఉంటేనే నీకు నా సిట్యుయేషన్ అర్థమవుతుంది అని వీడు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో కజిన్ అయ్యూన్ ఇంకా వాళ్ళమ్మ ఆ ఏరియాకే కదా వచ్చారు. సో ఇప్పుడు హీరోని చూసేస్తారు. హే నువ్వు ఇక్కడ ఏంరా చేస్తున్నావు అని అడగ్గా వాడు షాక్ అవుతాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని చూస్తున్నాడు. అది నేను ఇక్కడ ఒక ఫ్రెండ్‌ని చూడటానికి వచ్చాను అంటాడు. ఆ టైంలోనే ఆ అసిస్టెంట్ డ్రెస్ అంతా చేంజ్ చేసుకొని వచ్చి ఇప్పుడు హీరో దగ్గర, రండి మీకు ఈ ఏరియా అంతా చుట్టి చూపిస్తాను అని పిలుస్తుంటాడు. హీరో కూడా సరే అని చెప్పి వెళ్తున్నప్పుడు ఆ అసిస్టెంట్ కరెక్ట్‌గా వాళ్ళ కజిన్ కార్ దగ్గరకు వెళ్ళగానే, అవును మీ వైఫ్ ఎక్కడా అన్నట్లు అడగ్గా అంతే ఆ యూన్‌కి వాళ్ళ అమ్మకి అంత షాకింగ్‌గా ఉంటుంది. ఏంటి వైఫా? వీడికి వైఫ్ ఉందా ఏంటి అని చూస్తున్నప్పుడు తప్పైన టైమింగ్‌లో హీరోయిన్ కూడా బయట వచ్చేస్తుంది. మాట్లాడుతూ ఉన్నోడు కట్ చేసి వెళ్ళిపోయాడు ఏంటి అని హీరోని వెతుక్కుంటూ బయట రాగా అంతే హీరో ఇప్పుడు హీరోయిన్‌ని చూసి, సచ్చాను నేను ఈరోజు అని హీరోయిన్‌ని చూస్తూ నిలబడగా ఆ యూన్ ఇంకా వాళ్ళమ్మ కూడా ఏంటి అటుపక్క చూస్తున్నాడు అని వాళ్ళు ఇప్పుడు హీరోయిన్‌ని చూడగా అంతే ఈ టెన్షన్‌లోనే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.